ఈ రిలీజ్ అనేది నాకు తెలవంగా ఒకటి 94లో 'గాంధీవం' సినిమా ఒకటొచ్చింది. 93లో ఒకటి 'నిప్పురవ్వ'. 'నిప్పురవ్వ' గూడా కొద్దిగా క్లాష్ వచ్చేసి కానీ హీరో సినిమా బాలేదని కాదు. బ్రహ్మాండ సినిమా హైయెస్ట్ 5 కోట్ కలెక్ట్ సినిమా 70 ఎంఎం సినిమాది. హాలీవుడ్, టాలీవుడ్‌లో సినిమా అప్పట్లో పెద్ద దానికి క్రేజ్ ఉండే సినిమా. కాకపోతే వాళ్ళకు కొన్ని కుదరక చేయక ఇబ్బందొచ్చి సినిమా అప్పుడు 'బంగారు బుల్లోడు' అది డేట్ టు డేట్ 93ల సెప్టెంబర్ 3 తారీఖు ఏసిర్రు సినిమా. అప్పుడు ఆగింది. తర్వాత 'బ్రహ్మనాయుడు' కొద్దిగా ప్రింట్లు ఆగినాయి. ఏది 2003లది. పల్నాటి బెల్లం. 'బొల్లాడి బ్రహ్మనాయుడు' అవును. ఆగింది. మళ్ళీ నీకు ఫస్ట్ షోకు కామన్‌గా అయింది. అప్పుడంటే అప్పుడు తెలుగు ఎస్టేట్లు కదా! తెలుగు ఎస్టేట్ కాబట్టి రీల్ అప్పుడు. రీల్ కాబట్టి నీకు ఉదయము ఒక గంట లేట్ అయిన 2 గంటలకు రీల్ ఏస్తుండే. ఇప్పుడు సోషల్ మీడియా అంత ప్రభావితం లేదు. తెలిసే అవకాశం కూడా లేదు. ఆగిందా ఆగిపోయిందని కూడా. కానీ ఇప్పుడు సోషల్ మీడియా విస్తృతంగా ఉంది. అంటే సినిమా అయిపోయిందని ప్రపంచవ్యాప్తంగా తెలిసిపోతుంది కదా! ఇప్పుడు మేము ఆగిందని బాధన పడకుండా ఆగినందుకే వాయిదా పడ్డందుకే చాలా బ్రహ్మాండంగా ఉంది. ఎందుకంటే అంతకుముందు వీళ్ళు ప్రమోషన్ సరిగ్గా చేయలేకపోయారు. ఎందుకంటే సినిమా ఇన్ టైమ్ ఉంది. ఒకసారి సెప్టెంబర్ 20 తారీఖు అనుకోరు. అవును. తర్వాత ఇక్కడ ఆయన బాలభవన్ హిందూపూర్ విశేషాలు గానీ, కొన్ని ఇక్కడ బసవన హాస్పిటల్ గానీ, కొన్ని విషయాలలో బిజీ ఉండి కొన్ని పొలిటికల్ అక్కడ పోవడానికి కొన్ని అవి అందులో బిజీ ఉండి బాబు గారు కూడా కొన్ని కాల్ షీట్లు ఇవ్వకపోయిండు. బోయపాటి గారు ఒక్కడైనా మొత్తం వేసుకొని చేసిండు సినిమా.